డివిజిబిలిటీ రూల్స్ లో టైప్ 2 ఈరోజు మనం చూద్దాము. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోప్రైమ్స్ అనే కాన్సెప్ట్స్ మనం యూజ్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాము. కోప్రైమ్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో టేకప్ చేశాను. కోప్రైమ్స్ మనం ఎల్సిఎంస్ లో కూడా యూజ్ చేస్తాము. అది ఎలా వాడతాం అనేది ఎల్సిఎం లో నేను టైమ్ అండ్ వర్క్ వచ్చినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కోప్రైమ్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావాలన్న వాళ్ళు ఆ వీడియో ఒకసారి వినండి. ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాను. ఇంకొంచెం క్లారిటీ కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి. టైప్ 1 లో నేను ప్రైమ్ నెంబర్స్ అండ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్ ని డిస్కస్ చేశాను. అంటే 2ది 8ది 8 ఈస్ నథింగ్ బట్ 2 క్యూబ్ కదా. సో దీని యొక్క పవర్ ఇది కాకుండా మనకి 9ది డిస్కస్. 9 అంటే 3 స్క్వేర్ 9 11. ఈ రూల్స్ వరకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కాకుండా మిస్ అయినవి ఏంటంటే 7, 13, 17, 19. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ అయినవి కాదు. 7 ఒక్కటి మనకు యూజ్ అవుతుంది. ఇవి కాదు కాబట్టి నేను డిస్కస్ చేయలేదు. కాకపోతే ఇవన్నిటికి సెపరేట్ ఒక వీడియో అనేది టేకప్ చేస్తాను. 7 ఒకటి ఒక చిన్న గ్లిమ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 343 ఉంది. ఈ నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 కాదా అని మనం తెలుసుకోవాలంటే ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ చేయాలి. డబుల్ చేస్తే ఎంత 6. దాన్ని ఆ రిమైనింగ్ నెంబర్ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే ఎంత 28. దీన్ని ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 పోదా చెక్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. సో ఈ 343 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. ఈ 7 రూల్ ఒక్కటి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మిగిలినవి మాత్రం అంత అవసరం లేదు. తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి నాలెడ్జ్ పర్పస్ కోసం నేను ఒక వీడియో సపరేట్ గా టేకప్ చేస్తాను. దాంట్లో 7 కూడా ఇంక్లూడ్ చేస్తాను. 7, 13 ఇవన్నిటికీ అసలు డివిజిబిలిటీ రూల్లే మనం డైరెక్ట్ గా డెవలప్ చేయొచ్చు. అది ఎలా డెవలప్ చేయాలి అనేది ఆ వీడియో సపరేట్ గా నేను టేకప్ చేస్తాను. ఈ రోజు వరకు మాత్రం మనకి ఈ డివిజన్ బై నైదర్ ప్రైమ్ నార్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ కానప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ 18 ఉంది. ఏదైనా నెంబర్ ఇచ్చి ఈ 18 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి అని అంటే 18 కి డైరెక్ట్ గా డివిజిబిలిటీ రూల్ అనేది ఏమి ఉండదు. లేనప్పుడు ఏం చేస్తామంటే 18 ని 2 నంబర్స్ లాగా స్ప్లిట్ చేసుకోవాలి. ఆ 2 నంబర్స్ ఏమై ఉండాలి అని అంటే కోప్రైమ్స్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 ఉంది, 3 ఉంది. ఈ 6 3 18. కానీ ఈ 3కి 6 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 3 and 6 ఏమవుతుంది? 3 అవుతుంది. కానీ మనం తీసుకునే నంబర్స్ ఏం కావాలి? ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్స్ ఈజ్ ఆల్వేస్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ నంబర్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒకసారి టైమ్ అండ్ వర్క్ లో నేను చెప్పిన ట్రిక్స్ అనేది కంప్లీట్ ట్రిక్స్ ఒకసారి చూడండి. ఎల్సిఎం బేస్డ్. ఇక్కడ ఈ 18 ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు సపోజ్ 2 and 9 తీసుకుందాం. ఈ 2 and 9 ఇవి రెండు, దీంట్లో 2 అనేది ప్రైమ్ నెంబర్ కానీ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కానీ వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 2, 9 యొక్క ఎల్సిఎం ఎంత? 18. అంటే ఏదైనా నంబర్ ఇచ్చి 18 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి అని అంటే ఐదర్ మనం 2 తోటి కానీ 9 తోటి కానీ ఏదో ఒక్క నంబర్ తోటి చెక్ చేస్తే సరిపోతుంది. ఆ నంబర్ మొత్తము 18 తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ రూల్ ఏంటంటే ఒకసారి మీకు అది ఒక చిన్న స్టేట్మెంట్ లాగా రాసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి కోప్రైమ్స్ యొక్క డెఫినేషన్ మనం చూద్దాము. ఈ వీడియోని పాజ్ చేసి దీని యొక్క కంప్లీట్ డెఫినేషన్ ని మీరు నోట్ చేసుకోండి. 2 numbers are said to be co-primes to each other if they don't have any common factor except 1. జనరల్ గా ప్రైమ్ నంబర్స్ అంటే 3, 5, 7, 11 వీటి మధ్యలో అసలు కామన్ మల్టిపుల్ ఏమి ఉండదు, 1 తప్ప. కామన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 3కి 1 తోటి కానీ 3 తోటి కానీ పోతుంది. 5 1 తోటి కానీ 5 తోటి. ఇది 7 or 1. ఇవి జనరల్ గా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ ఏంటంటే అయితే ఆ నెంబర్ తోటైనా పోతుంది, లేకపోతే 1 తోటి పోతుంది, అంతే. అంతకు మించి వాటికి వేరే ఫ్యాక్టర్స్ అంటూ ఏమి ఉండవు. అయితే ఈ కాన్సెప్ట్ ని మనం కోప్రైమ్స్ ఎలా వాడతాము అని అంటే ఇప్పుడు సపోజ్ 2, 9 ఉంది. ఈ 2, 9 లో మనం ఒకసారి మల్టిపుల్స్ రాసుకుందాం. వీటికి ఇది 1 తోటి పోతుంది, 2 తోటి పోతుంది. ఇది 1 తోటి, 3 తోటి, 9 తోటి. అంటే ఇక్కడ వీటి యొక్క కామన్ మల్టిపుల్ ఏముంది? 1 ఉంది. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. 2 numbers are said to be co-primes to each other if they don't have any common factor except 1. అంటే 1 తప్ప ఏ ఒక్క ఫ్యాక్టర్ కూడా కామన్ గా లేదు ఈ రెండు మధ్యలో. సో 2 and 9 ని మనం కోప్రైమ్స్ అంటాం. కానీ 9 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్ కావచ్చు, ఈవెన్ నెంబర్ రెండు అవుతుంది. ఇది ఒకటే ఈవెన్ అండ్ ప్రైమ్ నెంబర్ 2 మాత్రమే. సో ఈ 2 and 9 అనేది
కోప్రైమ్స్ అంటాం. ఈ కోప్రైమ్స్ ఎల్సిఎం యూజ్ చేయడంలో కూడా యూజ్ చేస్తాము అండ్ ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ లో కూడా యూజ్ చేస్తాము. సో కోప్రైమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎల్సిఎం లో ఎలా వాడతాం అనేది ఆ వీడియోలో మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ 18 కి సపోజ్ 18 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలనుకున్నప్పుడు 2 కి 9 కి చెక్ చేస్తే సరిపోతుంది. అది ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 2 and 9 ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే 4, 9 తీసుకోండి. 4, 9, 4 అనేది ఈవెన్ నెంబర్, 9 అనేది ఆడ్ నెంబర్. కానీ ఈ 2 నంబర్స్ అనేది కోప్రైమ్స్ అవుతాయి. ఎందుకంటే వీటి యొక్క కామన్ మల్టిపుల్స్ చెక్ చేసుకుంటే 1, 2, 4 తోటి పోతుంది. ఇది 1 తోటి, 3 తోటి, 9. ఈ 2 నంబర్స్ కూడా 1 తప్ప మిగిలినది ఏ ఒక్కటి కూడా కామన్ మల్టిపుల్ లేదు. సో 4, 9 అనేది కోప్రైమ్స్. ఈ కాన్సెప్ట్ మనము డివిజిబిలిటీ రూల్ ఎలా వాడతాం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇఫ్ ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై a, b, దెన్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై ఎల్సిఎం ఆఫ్ a, b. దీని యొక్క డెఫినేషన్, దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా నంబర్ 18 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలి అని కూడా అడుగుతాడు. అడిగినప్పుడు వీటిని ఒక 2 కోప్రైమ్స్ లాగా డివైడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇది 2 9s. ఇప్పుడు 2, 9 యొక్క ఎల్సిఎం ఏంటి? 2 and 9 అనేది 2 కోప్రైమ్స్. కోప్రైమ్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ నంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ నంబర్స్. అంటే 2, 9 ది ఎల్సిఎం ఏమవుతుంది అంటే 2 into 9 is equals to 18. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ 18 నుంచి డివైడ్ చేయకుండా ఏదైనా నంబర్ ఇచ్చి డివిజిబుల్ బై 18 కాదా అని అంటే, అప్పుడు డైరెక్ట్ 18 కాకుండా మనము ఐదర్ 2 తోటి అండ్ 9 తోటి, 2 తోటి 9 తోటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2 యొక్క డివిజిబిలిటీ మనకు తెలుసు, 9 యొక్క డివిజిబిలిటీ మనకు తెలుసు. డైరెక్ట్ 18 తెలియదు కాబట్టి మనకు తెలిసిన వాల్యూస్ యొక్క కాన్సెప్ట్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అది ఈ కాన్సెప్ట్ యొక్క అడ్వాంటేజ్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఏదైనా నంబర్ ఇచ్చి 12 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తామంటే వీటిని 2 నంబర్స్ లాగా స్ప్లిట్ చేయండి. 2 నంబర్స్ లాగా స్ప్లిట్ చేయాలి అని అంటే అవి కోప్రైమ్స్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు 3 4s are 12, రైట్? అలా కాకుండా మీరు దీన్ని 6, 2 లాగా స్ప్లిట్ చేద్దాం అనుకుందాం. సపోజ్ మీరు 6, 2 లాగా చేశారు అంటే 6 తోటి 2 తోటి చెక్ చేసి సరిపోతుంది అని మీరు అజ్యూమ్ చేసుకుంటే వీటి యొక్క ఎల్సిఎం అనేది 12 కి ఈక్వల్ కావాలి. అప్పుడే మన కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు 2ది 6 ఎల్సిఎం మనం తీసుకుంటే ఏమవుతుంది? 2 and 6 యొక్క ఎల్సిఎం 2 అవుతుంది. సో ఇక్కడ మనం అనేది మన రూల్ ప్రకారం ఏంటి? ఈ 2 నంబర్స్ లాగా స్ప్లిట్ చేయాలి. ఆ 2 నంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది దీనికి ఈక్వల్ కావాలి. అప్పుడే మనము కాన్సెప్ట్ అనేది అప్లై చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ 18 ఉంది. ఈ 18ని 2 నంబర్స్ లాగా స్ప్లిట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 6,3కి స్ప్లిట్ చేశారు అనుకోండి. ఈ 6,3 అంటే ఈ 6,3 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఈ 3 ఇది ఈ 6 and 3 లాగా మనం స్ప్లిట్ చేసుకోలేము దీన్ని. సో నెక్స్ట్ ఏంటి? 9, 2. ఈ 9, 2 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 2, 9 అంటే 18 అవుతుంది. సో మన రూల్ అనేది సాటిస్ఫై అయింది. అంటే ఏదైనా నంబర్ ఇచ్చి 18 తో డివైడ్ అవుతుందా కాదా అని అంటే అది ఐదర్ 9 ఆర్ ఐదర్ కాదు 2, 9 and 2 ఈ 2 నంబర్స్ తోటి మనము చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 24 ఉంది. 24 అంటే ఇప్పుడు సపోజ్ 4, 6 మనం చేసుకున్నాం అనుకోండి. ఈ 4, 6 మనం చేసుకుంటే ఈ 4 and 6 మధ్యలో కూడా మనకు కామన్ మల్టిపుల్ ఉంది. మళ్ళీ ఏముంది? 2 ఉంది. సో వీటి యొక్క ఎల్సిఎం అనేది 24కి ఈక్వల్ మనకు కాదు. ఇప్పుడు దీని యొక్క 4 and 6 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అంటే 12 అవుతుంది. కానీ 24 అనేది కాదు. సో ఈ 2 నంబర్స్ మనం అజ్యూమ్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే 3 and 8. ఈ 3 and 8 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 24 అవుతుంది. సో ఈ 3 మనం ఏదైనా నంబర్ ఇచ్చి 24 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అంటే ఐదర్ 3 తోటి చెక్ చేసుకోవాలి, లేకపోతే 8 తోటి. అంటే ఈ 2 నంబర్స్ తోటి చెక్ చేసుకోవాలి, 3 తోటి అండ్ 8 తోటి. ఎందుకు అని అంటే మనకు 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు, 8 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా తెలుసు. సో మనకు తెలిసిన డివిజిబిలిటీ రూల్స్ మనం అప్లై చేసుకోవాలి. 36 ఉంది. 36ని 4 and 9 లాగా స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ 72 ఉంది. ఈ 72 అంటే 8 and 9 అంటే మనము ఏదైనా నెంబర్ 72 తో డివిజిబుల్ అవుతుందా కాదని అంటే 8 తోటి అండ్ 9 తోటి 2 తోటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 45 అంటే 5 and 9. నెక్స్ట్ 50 అంటే 2 and 50. 2 యొక్క డివిజిబిలిటీ 2 and 25. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు.
25 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా మనకు తెలుసు. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా క్రాక్ చేయాలి అనేది ఇప్పుడు ఒక 2-3 క్వశ్చన్స్ మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 18 అన్నాడు. అంటే జనరల్ గా మనకు రూల్ తెలియకపోతే ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్క నంబర్ ని డివైడ్ బై 18 చేసి అప్పుడు ఏదైతే పోదో అది మన ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు మనకి డివిజిబిలిటీ రూల్స్ లేకపోతే ఈ కోఆపరేటివ్ కాన్సెప్ట్ ఏం తెలియనప్పుడు డివైడ్ బై 18 చేయాలి. అది దాని టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ ఇంకోటి ఉండదు. ఇప్పుడు సపోజ్ మనకి 18 ని ఎలా క్రాక్ చేయాలో తెలుసు అనుకోండి. ఇప్పుడు 18 యొక్క కోఆపరేటివ్స్ ఏమవుతుంది 2 and 9. అంటే ఇప్పుడు మనం 2 కి 9 కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే సరిపోతుంది. 9 పక్కన పెడితే కొద్దిసేపు 2 కి చెక్ చేయండి. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది యూనిట్స్ ప్లేస్ లా ఉన్న నంబర్ 2 తో డివైడ్ అయితే హోల్ నంబర్ 2 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది చెక్ చేసుకుంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లా ఈవెన్ నంబర్ ఉంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది 3 అనేది డివైడ్ కాదు. సో వాడు అడిగింది ఏంటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 18 అన్నాడు. అంటే ఈ 3 నంబర్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఇక్కడ 2 తోటి డివైడ్ అవుతుంది, ఇక్కడ 2 తో డివైడ్ కావట్లేదు అని అంటే 9 తో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా. అంటే మీకు దీని మీద కొంచెం క్లారిటీ రావాలంటే జనరల్ గా ఈ 2 తోటి అండ్ 9 తోటి రెండింటితో డివైడ్ అయితే అప్పుడు 18 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ 2 తోటే డివైడ్ కాదు అన్నప్పుడు 9 చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడనే డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు అన్నట్టు ఈ ఆప్షన్ ని. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాము అని అంటే వాడు ఏమడిగిండు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 18 అంటే ఈ నంబర్ అనేది డివిజిబుల్ కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇది TSSIలో 2016 మెయిన్స్ లో ఇచ్చిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ద లార్జెస్ట్ 4-digit నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తామనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు 88 ఉంది, దీన్ని 2 నంబర్స్ లా స్ప్లిట్ చేయండి 11 and 8. అయితే ఇక్కడ మనము 11 యొక్క డివిజిబిలిటీ రూల్ అండ్ 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఈ రెండు చెక్ చేసుకొని అప్పుడు మనం ఆన్సర్ అనేది చెప్పాలి. ఇక్కడ 11 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ది 9944 వీటి యొక్క డిఫరెన్స్ అండ్ వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ డిఫరెన్స్ ఎంత 0, దీని డిఫరెన్స్ ఎంత 0, మొత్తం డిఫరెన్స్ ఎంత అవుతుంది అప్పుడు 0. సో ఈ నంబర్ అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. నెక్స్ట్ 9 - 7 ఎంత 967, 9 - 7 ఎంత 1, 9 - 7 ఎంత 2, 6 - 2 ఎంత -2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది మళ్ళీ 0 అవుతుంది. ఈ నెంబర్ కూడా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. నెక్స్ట్ దీని మధ్య డిఫరెన్స్ 0, దీని మధ్య డిఫరెన్స్ 0, ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇది కూడా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. అంటే ఇక్కడ ఉన్న నంబర్స్ అన్ని ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే 8 యొక్క డివిజిబిలిటీ రూల్ మనం చెక్ చేసుకోవాలి. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది ఇది 2^3. అంటే లాస్ట్ 3 digits ఏదైతే ఉన్నాయో అవి 8 తో డివైడ్ అయితే అప్పుడు ఆ హోల్ నంబర్ అనేది 8 తో డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ నెంబర్ నుంచి మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ నెంబర్ ఏముంది 9944 అంటే ఈ లాస్ట్ 3 digits ని డివైడ్ బై 8 చేయండి. 8 చేస్తే 8 ones 8, 1 క్యారీ, 8 ones 8, మళ్ళీ 6 క్యారీ అంటే 8 8s అంటే ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది 118. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇదే లార్జెస్ట్ నెంబర్ అయితే డైరెక్ట్ మనం ఆన్సర్ పెట్టచ్చు, ఎందుకంటే ద లార్జెస్ట్ 4-digit నెంబర్ అన్నాడు. కానీ దీనికంటే పెద్ద నెంబర్ ఇంకోటి ఉంది. సో మళ్ళీ మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి మిగిలిన ఆప్షన్స్ కూడా. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోండి 9768 కదా, అంటే 768 బై ఈ లాస్ట్ 3 digits ని మాత్రమే డివైడ్ చేయాలి. ఇక్కడ 8 ఎన్ని టైమ్స్ అవుతుంది 8 9 టైమ్స్ అవుతుంది, 8 9 72 అండ్ 4 ఉంది అంటే 6 times ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో ఈ నెంబర్ కూడా ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకుంటే 9988 బై 8, 8 ones 8, 1 క్యారీ, 18 2 times 16 2 క్యారీ ఎగ్జాక్ట్లీ పోవట్లేదు. సో ఈ నంబర్ అనేది 8 తోటి పోవట్లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇక్కడ కూడా డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు, ఎందుకంటే లార్జెస్ట్ 4-digit నెంబర్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఇదే ఉంది. సో ఇదే ఎలిమినేట్ అయిపోయింది అని అంటే నెక్స్ట్ ఆన్సర్ మనకి ఏమవుతుంది డైరెక్ట్ ఇదే ఆన్సర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి నెక్స్ట్ కూడా డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ 4 8s ఉన్నాయి, బై 8 చేస్తే ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 అవుతుంది.
సో ఇది కూడా ఓవరాల్ గా ఇక్కడ 88 తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏమేమి ఉన్నాయి అంటే 3 నంబర్స్ ఉన్నాయి. ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంది, ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నాడు. సో లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుతుంది అని అంటే 9944. సో ఈ మోడల్స్ కి మనకి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది తెలియకపోతే ఇంకా ఏం చేయలేం. సో డివిజిబిలిటీ రూల్ పార్ట్ 1 అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇది ఇక్కడ డిస్కస్ చేసినాయి. ఇవి నేర్చుకుంటే మీకు ఈ క్వశ్చన్స్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.